హలో మామ. ఈ రోజైతే చక్కగా మామ ఈత వనలకు అయితే రావడం జరిగింది. చూడ్రి మొత్తం అయితే ఈత వనలు అయితే తిక్కబడ్డాయి. వంకైతే ఈత పండ్లు అంటాం, మేమేమంటారో ఒక్కసారి కింద కామెంట్ చేయండి. చూడ్రి చెట్టు అయితే ఎంత పెద్దగా ఉండదు, ఇదే పెద్ద చెట్టు, ఈత వనల చెట్టు. తిక్క మీనకైతే ఉన్నాయి, మీనైతే తిక్క పండ్లు అయితే కావడం జరిగింది. నేనైతే రాళ్ళతో కొట్టి కిందికైతే అన్నీ అంటే పాడేయడం జరిగింది. చూడ్రి ఎన్నిగానో పడ్డాయో, మొత్తం ఈత పండ్లే ఉన్నాయి. ఈ పండ్లు తినడం వల్ల మంచిగా ఆరోగ్యంకి అయితే మంచిగా ఉంటుంది. ఈ ఎండాకాలం తప్ప ఎక్కడ దొరకాయి, ఎండాకాలం అంటే ఈ ఎండాకాలం తప్ప ఈత పండ్లు. చూడ్రి ఎన్నిగానో పడ్డాయో. మీ ఊర్లో ఎక్కడైనా కానీ చేనులలో కానీ ఎక్కడైనా అడవిలలో తిన్నట్లయితే జర కామెంట్ చేయండి కింద ఒక్కసారి. ఎందుకంటే మనం అయితే డైలీ చేపలకి వెళ్ళి చాలా ఈరోజు అయితే పండ్లకు కూడా వెళ్ళాలని అనుకున్నాం కాబట్టి ఈత పండ్లకు అయితే వెళ్ళాము. ఇక కొన్ని పండ్లు అయితే ఏరు పెట్టడం జరిగింది చూడు మామ, మొత్తం ఈత పండ్లే. చూడ్రి ఎట్లున్నాయి పండ్లు అయితే నిగనిగలు ఆడుతున్నాయి. ఇక చూడ్రి మీకు కూడా చూపిస్తా పండ్లు ఎట్లున్నాయో. బాగానే ఉన్నాయి మొత్తం పండ్లు అయితే. ఏమంటే ఆడేడ రామశిల్కలు అవి కొరక తిన్నట్లున్నాయి పండ్లు. చూడ్రి ఎట్లున్నాయో. ఆల్రెడీ పండ్లు అయితే తీయగా ఉన్నాయి, తిని చూసిన నేను. మీరు ఎక్కడన్నా కానీ ఎక్కడైనా గుట్టల నడమ కానీ లేకపోతే ఎక్కడైనా మీ చేను పక్కలు కానీ ఈ పండ్లు తిన్నట్టయితే ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఇన్ని పండ్లు అయితే ఏరి పెట్టడం జరిగింది, ఎందుకంటే నేను ఒక్కని ఉన్నా కాబట్టి ఇన్ని ఏరడం జరిగింది. మా ఫ్రెండ్ గారు రాలేదు, ఇక నేనే వీడియో తీసుకుంటా నేనే పెట్టాను. చూడ్రి మీనైతే మామిడి తోట ఉన్నది, ఇంకా పక్కలనే ఉన్నది చెట్టు అయితే ఈత పండ్ల చెట్టు. కానీ చెట్టు అయితే తిక్క పెద్దగా ఉన్నది, మీనికైతే తిక్క పొడుగు ఉండదు. కానీ చెట్టు అయితే మీ ఊర్లో ఇట్లా చెట్లు ఉండేవో ఒకసారి కింద కామెంట్ చేయండి. నేనైతే 2 ఈత పండ్లు తీసుకొని తిందామని చూసిన తిందామని, కానీ తీయ ఉన్నాయి పండ్లు అయితే. సూపర్ అయితే ఉన్నాయి పండ్లు అయితే, సూపర్ అంటే కేక పండ్లు. మీరు ఎక్కడైనా తిన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. చూడ్రి బండ మీద నేను పండ్లని అట్లే పెట్టి నొక్కొనైతే రావడం జరిగింది కాబట్టి నేనే వీడియో తీసుకుంటున్నా. ఇంకా ఇంకో చెట్టు కాడికి అయితే మనం ఈత పండ్లకి వెళ్తున్నాం. ఇంకా ఈ చెట్టు కాడికి వెళ్ళామో లేదో, మొత్తం ఇక పండ్లు అయితే కాలేదు, మొత్తం కాయలు ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో ఒక్కసారి చూడండి మామ. మీనైతే ఉన్నాయి మొత్తం చుట్టూ కిందికి అయితే మొత్తం దాని ఆకు అంతా కూర్చోడానికి అయితే ఎక్కువగా ఉంది. మీన చూడ్రి పండ్లు అయితే ఇంకా కాలేదు, ఎందుకంటే మొత్తం ఇంకా కాయ అని ఉండదు. అవి గుట్టి ఇంకా అవుతా అనుకుంటున్నా నేనైతే. ఇంకా ఓ నెల అంటే వారం 2 వారాల్లో అయిపోతాయి పండ్లు అయితే. కానీ చాలా అయితే ఉన్నాయి ఈ చెట్టుకు అయితే. నేను ఇంకో చెట్టుకు వచ్చినప్పుడు ఇంకా చూడ్రి ఎన్నిగా నమ్మడవు. అవతల ఇంకో గుత్తి ఉన్నది, ఇతలో ఇంకా 4-5 గుత్తిలు ఉన్నాయి. చూడ్రి నేను వేరే చెట్టుకు వచ్చిన, ఆడ ఇంతకుముందు లేరిన చెట్టు కాకుండా ఇంకొక చెట్టుకు అయితే రావడం జరిగింది. చూడ్రి ఇదంతా మొత్తం వర్షన్లు కోసిండ్రు కాబట్టి రావడం జరిగింది ఇక్కడికి, లేకపోతే వర్షన్లు ఉంటే రాని కూడా రాకుండా ఎట్లేలి. ఇంకా చక్కగా చూడ్రి మామ ఎంత ఉన్నదో గడ్డి. చూడ్రి మామ గడ్డి అయితే నిండా ఉన్నది ఇక్కడ అయితే. గడ్డి అయితే ఈ ఎండాకాలం మస్తు కూడా ఇట్లా గడ్డి అయితే పచ్చ ఉన్నది, ఎందుకేమో తెలియదు నాకు కూడా. చూడ్రి ఈత పండ్లు అయితే మొత్తం ఎన్నిగా ఉండేవో. కానీ కిందికి అయితే ఇంకా పండ్లు అయితే అవి అవ్వడం జరగలేదు, మొత్తం కాయలే ఉన్నాయి. మొత్తం నేను చుట్టుముట్టు అయితే చూడడం జరిగింది పండ్లని. ఇంకా మన వీడియో జర నచ్చినట్టయితే లైక్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి మామ. వీడియో చూస్తుండ్రు వెళ్తుండ్రు కానీ మన ఛానల్ని ఫాలో అవుతలేరు. ఒక్కసారి అయితే మన ఛానల్ని ఫాలో కాండి, కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తా. ఇక చూడ్రి అట్లా అక్కడైతే పిచ్చుకు కూడా అయితే ఒకటి ఉన్నది. ఇంకా ఇంతకుముందు అయితే మన పెద్ద చెట్టు కాడికి వచ్చినాం కదా మామ. చూడ్రి మామిడి చెట్లకి వెళ్ళి అయితే మీనుకున్న చెట్టు ఎంత మీనుకున్నది ఒక్కసారి చూడ్రి. అంటే నేను దూరంకి వెళ్ళి అయితే చూపించిన, దగ్గరికి వెళ్తే కనిపిస్తలేదు. చూడ్రి మీనైతే మస్తు అయినవి. మీన కూడా మస్తు అంటే పండ్లు అవ్వడం ఎక్కువ ఉన్నాయి, కాయలు జర తక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు లేరిన చెట్టు కాడనే వచ్చిన. చూడ్రి ఇంకో చెట్టు అయితే అసంఖ్య అక్కడ ఉండదు. చూడ్రి మామ ఎంత పెద్ద ఉన్నదో చెట్టు అయితే. ఈ చెట్టు ఎక్కాలంటే మాకైతే కాని పని, అందుకని దూరంకి వెళ్ళి చూసి రాళ్ళతో కొట్టుకొని కింద పడిన పండ్లు అయితే ఏరుకున్నాము. చూడ్రి గుత్తులు అయినాయి పండ్లు అయితే. ఎండాకాలం అయితే పండ్లు మస్తు అవడం జరిగింది. ఇంకా ఇంకో చెట్టు కాడికి వస్తే చూడ్రి మామ, ఇంకా ఈ చెట్టుకు అయితే పచ్చగా ఉన్నాయి, ఇంకా పండ్లే అవ్వలేదు ఈ చెట్టుకు అయితే. నేను అనుకున్నాను ఎందుకు ఈ చెట్టుకు ఇంకా పచ్చగానే ఉన్నాయని,
అక్కడో చెట్టు ఉన్నది, చిన్న చెట్టు. మొత్తం ఇట్లా చెట్లని ఈత పండ్ల చెట్లు ఎక్కువ ఉన్నాయి మామ. మీ ఊర్లో ఎక్కడన్నా ఉండేమో ఒకసారి కామెంట్ చేయండి. మా వంకాయ అయితే చూడ్రి మొత్తం ఈత పండ్ల చెట్లు ఎక్కువ ఉన్నాయి. చూడ్రి ఇంకా కాయలు ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేవో. మొత్తం అంటే మీనైతే ఇంకా పచ్చగా ఉన్నాయి. ఇంకా అంతగానం కూడా పండ్లు కావడానికి కూడా వచ్చలేవు, అంతా పచ్చగా ఉన్నాయి. ఇంకా చూడ్రి మొత్తం ఇల్లు ఆడ ఈడ ఈత పండ్ల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను ఈరోజు ఈత పండ్ల చెట్లకి అంటే ఈత పండ్లకి రావడం జరిగింది. మీకు వీడియో నచ్చినట్టయితే ఒకసారి కామెంట్ చేయండి మామ, లైక్ కొట్టి మా ఛానల్ని ఫాలో కాండి. ఎందుకంటే ఎవరు ఫాలో అయితే లేరు. ఇక చూడ్రి ఇంతకుముందు చెట్టు చూపించా కదా, చిన్న చెట్టు. ఈ చెట్టునైతే కాల్వడం జరిగింది, ఎందుకేమో మళ్ళీ తెలీదు. ఆ ఈత పండ్ల చెట్టు అయితే ఇదే. ఫస్ట్ చిన్నగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇట్లా అయినాకనే ఇంకసరికి పెద్దగా అయ్యి అలాగా అయిపోతుంది చెట్టు అయితే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము, ఎందుకంటే ఈ చెట్టు చూపించాలి కాబట్టి. చూడ్రి ఈ చిన్న చెట్టు నుంచి పెద్ద చెట్టుగా అవుతుంది. ఇంకా ఇంకో చెట్టుకు అయితే రావడం జరిగింది మామ. ఇతరులకు వచ్చినామో లేదో చూడ్రి. మీనైతే ఇంకా పచ్చగా ఉన్నాయి. నేనైతే 4-5 చెట్లకు పోయినా, ఆడ ఇంకో చెట్టు ఉన్నది. కానీ ఆ చెట్టుకు అయితే అసలు ఇంకా కాయలు కూడా ఏమీ కావడం లేదు, ఎందుకేమో నాకు కూడా తెలియట్లేదు. ఇంకా ఈ చెట్టుకు అయితే చూడ్రి ఎట్లున్నాయో మీన పండ్లు ఇంకా వారంలో అవుతాయి. చూడ్రి ఎట్లున్నాయో. ఇక మన వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి కామెంట్ చేయండి మామ. మన ఛానల్ని ఫాలో కాండి. కొత్త వీడియోలతో ముందుకు వస్తాం.